కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే. చేసినందుకు హ్యాపీగానే ఫీల్ లేదు. అవుతున్నారా? నాకు రిగ్రెట్ ఉండదు. నేను హ్మ్. తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేనేది చేయను కదా! హ్మ్. నాకు కాన్షియన్స్‌లో ఏమంటే ఒక మతి కరెక్ట్‌గా ఉండే చేస్తాను అంటే కదా! ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తది గదా! సినిమా చేయాలన్నప్పుడు 'ఆర్‌జీవి' గారు లాంటి డైరెక్టర్స్ అహా! వచ్చి లేదు. లేదు. సినిమా అది చేయాలి ఎలా అన్నప్పుడు అంటే హ్మ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఆర్‌జీవి' గారితోనే సినిమా చేయాలని కానీ ఇది గాని నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. దట్ మీన్స్ అలాగని నేను నెగెటివ్ కాదు ఆయనకి. అందరూ నేను అప్పటిదాకా ఒక డిజైనర్ దానిలోనే ఉన్నాను నేను. హ్మ్. యాక్టివ్ మైండ్‌లో నేను లేను. నన్ను ఆ మూవీ అప్పుడు పిలిచినప్పుడు కూడా కోవిడ్ లాక్‌డౌన్‌లో ఉన్నాం మనం. బయటకొస్తే చాలు అనే మైండ్ సెట్‌లో ఉన్నాం. బికాజ్ ఆ సినిమాకి గూడా నేను చెప్తున్నా. వెరీ బ్యాడ్ మైండ్ సెట్‌లో ఉన్నాం అందరం. రైట్? డిప్రెషన్. అప్పటికే 1 ఇయర్ దాటేసింది. మనం లోపల ఉండి. అయిన తర్వాత నాకు పిలిసారు అలాగా సినిమా ఉంది 'ఆర్‌జీవి' గారిది మీరు రావాలండి అంటే నేనేమనుకుంటా డిజైనింగ్ అనుకుంటానా? యాక్టింగ్ అనుకుంటానా? డిజైనింగ్ అని డిజైనింగ్. అనుకుంటాను. ఆబ్వియస్‌లీ అలాగెళ్ళా. హ్మ్. ఎళ్ళిన తర్వాత ఆయన నాకు ఎవరైనా సినిమా నేరేట్ చేస్తారు. ఎనీ టెక్నీషియన్‌కి ముందు మేజర్ టెక్నీషియన్స్‌కి సినిమా నేరేట్ చేస్తారు. చేసిన తర్వాత నేను "నువ్వు యాక్ట్ చేయాలి ఇందులో" అన్నారు. 10 నిమిషాలే. 10 నిమిషాలే చెప్పారు నాకు. "నువ్వు యాక్ట్ చేయాలి చేస్తావా?" అన్నారు. "చేస్తా సార్ ఏదైతే ఏముంది" అన్నా. ఇలాగే హ్మ్. అన్నా నేను. హ్మ్. "ఏదైతే ఏముంది చేస్తా సార్" అన్నా. అంత డీటెయిలింగ్ అంటే కూడా మనకేం లేదు. చేస్తాను రేపు వెళ్ళిపోదామా షూట్‌కి అంటే ఎల్లుండి వెళ్దాం సార్ అన్నా. హ్మ్. అంతే. అసలు స్క్రిప్ట్ గాని ఏం ఏం లేదు. ఏం తెలీదు. ఏం లేదు. హ్మ్. అంతే. హ్మ్. అదే అంటే జరిగింది. ఏం లేకుండా స్టార్టింగే పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే అంటే నాకాయన ఏం ఫస్ట్ టైమ్ చెప్పారంటే, యాక్టింగ్ ఫుల్ లెంగ్త్ రోల్ బోల్డ్ అన్నప్పుడు హ్మ్. నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే ఆయన కబడ్డీ అన్నీ చూసారుగా. హ్మ్. నువ్వు షార్ట్‌లేసుకుంటావు కదా! అలాగే షార్ట్ ఏసుకో. హ్మ్. నీకెక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే నాకు చెప్పు అన్నారు. హ్మ్. నేను ఆయనిచ్చారు షార్ట్ ఏసుకొని నేను అంటే శారీసే ఎక్కువుంటాయి. బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటది. షార్ట్ ఏసుకో అని అన్నారు. హ్మ్. నేను షార్ట్ ఏసుకొని చేశా. హ్మ్. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం గాని అవసరమా? అంటే ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఈయన ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు నన్ను ఏ యాంగిల్‌లో తీస్తున్నాడో నాకు తెలీదుగా. ఓకే. ఓకే. మీకు కైండ్ ఆఫ్. షూట్ ఎలా జరుగుతుందో తెలీదు. ఆయనేం చెప్తే ఇప్పుడు అది చేసా హ్మ్. ఒక ఎలా ఉంటదంటే ఆర్టిస్ట్‌కి హ్మ్. డైరెక్టర్ ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్నీ చూడం. బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్‌లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్‌లో ఉందా? ఫుల్‌లో ఉందా? మిడ్‌లో ఉందా? హాఫ్‌లో ఉందా? కూడా నాకు తెలీదు. హ్మ్. కెమెరా పెట్టుకున్నా నేను మీతో మాట్లాడుతున్నా. లైక్ థట్. హ్మ్. అది. మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తా అన్నప్పుడు మనం దేనిలోను కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు? నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది నేనెప్పుడూ అసల చూడలేదు కూడా చూడలేదు అది. నాకది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపిచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను. ఓహో! ఇయన్నీ తీశారా అనుకున్నాను నేను. హ్మ్. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను ఇలా ఉన్నాను. కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఇలా పెట్టినప్పుడు నాకేం తెలుస్తదది? హ్మ్. అలా ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అనను. నా కాన్షియన్స్ నేను మైండ్ బాగానే ఉండే నేను చేశా. అలాంటప్పుడు హ్మ్. బ్లేమ్ చేయకూడదు. హ్మ్. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నాకప్పుడు అసలు తెలీదు కదా! తర్వాత ఏం లేదు. నేను నేను చేశానది. తర్వాత మా ఫాదర్ చూడలేదు. మా మదర్‌ని చూడమన్నా నేను. నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఎక్కడో అప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా. హ్మ్. రిలీజ్ అయినప్పుడు. ఇప్పటికి ఆ ఫిల్మ్ మీరు చూడలేదా? నేను చూడలే. హ్మ్. మా అమ్మ చూసింది. హ్మ్. ఆమెని అడిగా ఎలా ఉంది మా అన్న? హ్మ్. అంతేం లేదు మా ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. హ్మ్. అంతే. ఇంక నేనేం మాట్లాడలే. హ్మ్. దాని మీద డిస్కషన్ కూడా లేదింకా. హ్మ్. అదయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. 'ఆర్‌పి' గారితో ఒకటి చేశాను. హ్మ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ. హ్మ్. థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను. హ్మ్. అంతే. హ్మ్. అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన 'బిగ్ బాస్' ఆపర్చునిటీ కూడా 'ఆర్‌జీవి' గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. లేదే నిజమేనా? హ్మ్. 'ఆర్‌జీవి' గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్ ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి హ్మ్. కదా! హ్మ్. అలా అయినప్పుడు నాకేమి 'ఆర్‌జీవి' గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. హ్మ్. నాకింకా ముగ్గురం నేను, ఆషు ఇంకెవరో ముగ్గురం వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ జేశారు. బయట నాకు లోపల ఉన్నాను నాకు తెలీదు గదా! హ్మ్. అని అన్నారు. లేదు. బికాజ్ వి హావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి ఏదైనా అవసరం చేస్తే మాట్లాడతారు. అంతే. హ్మ్. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసి పోను నేను. హ్మ్. హ్మ్. సో, 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలీదబ్బా! హ్మ్. అంటే మీరిందాక అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ మైండ్‌తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. ఏ స్పోర్ట్స్ హ్మ్. తీసుకున్నా అవును. కూడా మైండ్ గేమే ఇంపార్టెంట్. హ్మ్. అంత మైండ్ గేమ్ ఉండి, అంత స్పోర్ట్స్‌లో ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, 'బిగ్ బాస్' హౌస్‌లో ఎందుకు థర్డ్ వీక్‌లోనే బయటకొచ్చేయాల్సొచ్చింది? ఇప్పుడు రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి మళ్ళీ. హ్మ్. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలా. హ్మ్. ఏ వేలో కాంప్రమైజ్ అవ్వలా. హ్మ్. అవునా కదా! అంటే మైండ్ గేమ్ కంటే ఆ అగ్రెసివ్‌నెస్ ఎక్కువ కనిపించింది. నాకు అక్కడ అగ్రెసివ్‌గా లేనందుకే నేను బయటకొచ్చా. నాకు హ్మ్. కోపం లేనందుకే నేను బయటకొచ్చానేమో అనుకున్నా. హ్మ్. ఎందుకంటే అందరూ బయటకొచ్చిన తర్వాత లేదు నువ్వు అక్కడ అరియానా నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద. హ్మ్. నువ్వు అమ్మాయిని కొట్టాలా అది ఇది అన్నారు. హ్మ్.
నేను ఎక్స్క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మనం మైనస్ ఏమో అనుకున్నాను. అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను నేను. అవును. అవును. అది చేయకూడదు. అప్పుడు నిజంగా నేను చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. హ్మ్. మనకి రియల్ లైఫ్‌లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకు ఎలా వస్తది అది నేచర్‌గా బై నేచర్ రాదు గదా! హ్మ్. సో, అది ఓహో! అనుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత అన్నారు. "మీరు నువ్వు అమ్మాయిని ఎక్స్‌క్యూజ్ చేయగూడా ఉండాలి. ఎప్పుడైనా బిగ్ బాస్‌కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళే కావాలి" అన్నారు. హ్మ్. అంత నెగెటివ్ నేను చూడలేనులే అన్నా. హ్మ్. అంతే. నేనేదైనా అంత సీరియస్‌గా తీసేసుకొని చేసేయాలని అనుకోను. బట్ స్పోర్ట్స్ అంటారా? ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళు అక్కడ. హ్మ్. ఏమి చేయకుండా కెమెరా దగ్గరికెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్‌పీరియన్స్ సీ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తది, ఇలా ఉంటే అలా వస్తది అనే దానిలో అవసరం లేదు. కదా! హ్మ్. హ్మ్. ఎంత అవసరమో అంతే ఉండాలబ్బా! ఉంటే ఇంకో 2 వీక్‌లు ఎక్స్‌ట్రా ఉంటాము. కానీ 2 వీక్స్ ఎక్స్‌ట్రా ఉంటామేమో. నేనెప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయలా. నేనున్నంత మీకు తెలుసా ఆన్ స్టేజ్ మీద నేను అడిగా నాగార్జున గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే దేర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. హ్మ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదో నేను స్టేజ్ మీద హ్మ్. అడిగా. హ్మ్. ఈ రోజు వరకు ఎవరు క్వెషన్ కూడా చేయలేదు అలాగా. హ్మ్. ఎందుకంటే ఐ హావ్ దట్ గట్స్ అండ్ బికాజ్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగిందనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్నవాళ్ళు లోపల ఉన్నారు. ఆళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు. లేదంటే బయట వర్క్ చేయలేదు. స్పోర్ట్స్‌లో గూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. హ్మ్. నేను ఫస్ట్ వీక్‌లో ఉన్న, సెకండ్ క్యాప్టెన్సీ దానికి నేను ఎళ్ళా. హ్మ్. అవునా గదా! హ్మ్. ఎళ్ళినప్పుడు ఎలా తీసిస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. హ్మ్. మరి యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎందుకు బయటకొచ్చారు? అదే క్వెషన్ ఏసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో, లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా! జనానికి నచ్చేలా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏం కదా! జేయాలి? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్లే ఆ ఇష్యూస్ అంటే వల్లే మనమేంటో ఆడియన్స్‌కి నేననేదేంటంటే అర్థమైపోవాలి. ఒకళ్ళు కూర్చొని రొమాంటిక్‌గా పక్కన కూర్చొని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ లేకపోతే ఇంకోటి అది కావాలా జనాలకి? హానెస్ట్‌గా హ్మ్. ఉన్నది కావాలి. హ్మ్. నేను హానెస్ట్‌గా ఉన్నా. హ్మ్. అలాగని జెప్పేసి జనాలు ఓటేస్తే బయటకొచ్చేది అక్కడ కాదు. వాళ్ళిష్టం. ఇట్స్ ఎ టీమ్. హ్మ్. వాళ్ళకేం నచ్చితే అది ఉంచుతారు. హ్మ్. అది నాకు తెలిసినంత వరకు. హ్మ్.